Hi, today question CBSE 2022 question paper 10th class short answer question. Question is, how many terms are there in the AP? 12x, 10x, 8x, dash 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 minus 2x. ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అని అంటే హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఏపీ అని అడుగుతున్నాడు. ఇక్కడ సిరీస్ ఇచ్చాడు. ఇందులో మనకి ఫస్ట్ గివెన్ ఏపీ ఈజ్ 12x, 10x, 8x, dash 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 minus 2x. నెక్స్ట్ హెన్స్ ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి అంటే a ఈక్వల్ టు 12x. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు, కామన్ డిఫరెన్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, అంటే ప్రతి దాని డిస్టెన్స్ సేమ్ ఉంటాయి. చూడండి, ప్రతి దానిది సేమ్ ఉంటుంది, అంటే థర్డ్ మైనస్ సెకండ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సెకండ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 10x మైనస్ 12x ఈక్వల్ టు మైనస్ 12 నుంచి 10 వెళ్తే ఏమవుతుంది? మైనస్ 2x. అంటే డి వాల్యూ ఏంటి ఇప్పుడు మనకి? డి వాల్యూ ఈక్వల్ టు మైనస్ 2x. ఓకే, let n be the number of terms of above arithmetic progression. ఓకే, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ an టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఏముంది? మైనస్ 2x. an ఈక్వల్ టు మైనస్ 2x. నెక్స్ట్ nth టర్మ్కి మనకి ఫార్ములా ఏంటి? nth టర్మ్కి మనకి ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, nth టర్మ్కి ఫార్ములా a ప్లస్, ఇక్కడ n ఉంది కాబట్టి ఇక్కడ n మైనస్ 1 ఇంటూ d. ఇందులో మనకి తెలిసిన వాల్యూస్ ఏంటి? a తెలుసు, ఫస్ట్ టర్మ్ తెలుసు. ఇందులో నెక్స్ట్ d తెలుసు. ఏంటి డిఫరెన్స్? మైనస్ 2x. మనం కనుక్కోవాల్సింది ఏంటి? హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఏపీ సిరీస్. ఏపీ ప్రోగ్రెషన్లో మనకి హౌ మెనీ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే an ఈక్వల్ టు ఏ వాల్యూ ఏంటి? మైనస్ 2x ప్లస్ మైనస్ 12 కాదు, ఇందులో ఉన్న మనకు ఫార్ములా ఏంటి? an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. an అంటే ఏంటి? మైనస్ 2x. an అంటే మైనస్ 2x ఈక్వల్ టు a అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి? 12x ప్లస్ n మైనస్ 1. d ఏంటి? డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ మైనస్ 2x మైనస్ 2x ఈక్వల్ టు ఈ 12xని మనం ఈక్వల్ టుకి యువతలకి మనం మారేస్తే ఇక్కడ ఏం లేదు అంటే మనకు ప్లస్ అని అర్థం. ఇది ఈక్వల్ టు అవుట్ సైడ్ వెళ్తే మైనస్ వస్తుంది, కాబట్టి మైనస్ 12x ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ మైనస్ 2x.
నెక్స్ట్ -2x మైనస్ 12x అంటే -14x ఈక్వల్ టు, ఇక్కడ మనం ఈ -2xని మల్టిపుల్లో ఉంది, ఇక్కడ n-1 ఇంటూ -2x అంటే ఇక్కడ మల్టిపుల్లో ఉన్నది ఈక్వల్ టుకి అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజిబుల్కి అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాస్టీస్ 2 - 2x డివిజన్లోకి వెళ్తుంది. అంటే n-1 ఈక్వల్ టు x, ఈ మైనస్కి ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 7s అంటే 7. ఓకే, n ఈక్వల్ టు అంటే ఈ -1ని ఈక్వల్ టుకి అవుట్ సైడ్ పంపించేస్తే +1 అవుతుంది. ఓకే, +1 అంటే n ఈక్వల్ టు 8. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్లో ఏమరి అడిగాడు, హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఏపీ 12x, 10x, 8x, డాష్ -2x. ఓకే, ఇందులో గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి, ఇది 12x, 10x, 8x, డాష్ -2x. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, 12x అవుతుంది. కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తే మనకేమొచ్చింది -2x. అంటే డిఫరెన్స్ ఏంటి, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు -2x. లెట్ n బీ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ అబోవ్ ఏపీ. అంతే కదా, మనం అడిగింది ఏంటి, హౌ మెనీ టర్మ్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ అబోవ్ ఏపీ. అంటే లాస్ట్ టర్మ్ ఏముంది, an ఈక్వల్ టు -2x, an ఈక్వల్ టు -2x. nth టర్మ్ ఫార్ములా ఏంటి, an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఇందులో మనకు తెలిసిన టర్మ్స్ ఏంటి, an తెలుసు ఎందుకంటే లాస్ట్ టర్మ్ -2x కాబట్టి -2x సబ్స్టిట్యూట్ చేసాం. ఏ టర్మ్ తెలుసు ఏంటి, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ అంటే 12x ప్లస్ n-1 యాస్టీస్గా రాసాం. డి మనం ఫైండ్ అవుట్ చేసాం, -2x వచ్చింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేస్తున్నాం, అంటే -2x ఈ 12xని ఈక్వల్ టుకి అవుట్ సైడ్ పంపిస్తే మైనస్, ఇక్కడ ఏం లేదు అంటే ప్లస్ ఉందని అర్థం, ఈక్వల్ టుకి యువతలకి వస్తే ప్లస్ కాస్త మైనస్గా మారుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ రాసాం. 12x ఈక్వల్ టు n-1 యాస్టీస్గా రాసాం, -2xని యాస్టీస్గా రాసాం. నెక్స్ట్ n-1ని అలాగే ఉంచి ఇక్కడ మల్టిపుల్లో ఉన్న -2xని ఈక్వల్ టుకి యువతలకి పంపిస్తే ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఈక్వల్ టుకి అవుట్ సైడ్ వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది కాబట్టి -14. ఇక్కడ ఏమిటి -14 ఎక్కడిది, -2x -12x ఈ రెండింటికి మైనస్ ఉంది, మైనస్ కామన్, రెండు యాడ్ చేసాం, 14x వచ్చింది. నెక్స్ట్ ఇది డివిజన్కి వెళ్ళింది, -2x ఈ మైనస్కి ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, 2 1s 2 7s, n-1 ఈక్వల్ టు 7 వచ్చింది. n ఈక్వల్ టు ఈ -1ని అవుట్ సైడ్ పంపిస్తే అది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది, అప్పుడు 7 + 1 అయింది, 7 + 1 = 8. ఆన్సర్ ఈజ్ 8. థ్యాంక్ యూ.